విష్ణువర్ధన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ నుండి హైదరాబాద్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం జరిగింది. మన బిలౌడ్ అశోక్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఒక జెన్యూన్ కాజ్ కోసం. ఏంటంటే ఒకటి జియో నంబర్ 46, ఇంకోటేమో గ్రూప్ 2 గ్రూప్ 3లో నంబర్ ఆఫ్ పోస్ట్ పెంచాలన్న ఉద్దేశంతో. అది జెన్యూన్ కాజ్ ఏనండి. ఇది పార్టీలకు అతీతంగా. ఇంతకుముందు టీఆర్ఎస్ అయినా కూడా మేము నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మేము పోరాటం చేశాము. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా సరే, అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే, మా పక్షం నిరుద్యోగుల పక్షం. నిరుద్యోగులకి న్యాయం జరగాలి. ఎందుకనంటే మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. సో నియామకాల గురించి ఎవరు కొట్లాడట్లేదు కదా అని చెప్పేసి మేము ముందుకొచ్చి ఆ నియామకాల గురించి మేము కొట్లాడుతున్నాము. మా కొట్లాట కూడా ఖచ్చితంగా అది జెన్యూన్ అయినటువంటి కొట్లాట. ఈ కొట్లాటలో భాగంగా చాలా మంది, మన అశోక్ సార్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలుపుతూనే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో జియో నంబర్ 46 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటనంటే ఒకప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేశారు వాళ్ళు. అంటే ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తిరుపతిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక్కటే ఫ్రీ జోన్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు ఉద్యోగాలు, ఏవిఎస్ఐ కానిస్టేబుల్. సో వాళ్ళ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ యొక్క ప్రమేయం, వాళ్ళ యొక్క నంబర్ ఎక్కువగా ఉండేనన్నమాట. సో అందుకోసం అప్పట్లో మనము తెలంగాణ మూవ్మెంట్ చేసినప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే ఇష్యూ మీద చేసి హైదరాబాద్ ని ఫ్రీ జోన్ లేకుండా చేశాం. ఇప్పుడు ఏమైందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ లో ఒక అబ్బాయి మొన్న కానిస్టేబుల్ రాస్తే 125 వచ్చినా కూడా ఆయన కానిస్టేబుల్ రాలేదు. అదే హైదరాబాద్ లో 79 వచ్చినా కూడా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దాని ద్వారా తెలిసేది ఏంటి? సహజ న్యాయం, అంటే న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ కి అగేన్స్ట్ పోయి మెరిట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంచెం ఆ లోకల్ క్యాడర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో ఆదిలాబాద్ ఉన్నతను, నిజామాబాద్ లో ఉన్నతను, కామారెడ్డిలో ఉన్న, సిరిసిల్లాలో ఉన్నతను అందరికీ కూడా ఆ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము జియో నంబర్ 46 కి వ్యతిరేకం చేస్తున్నాము. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్స్ కే మీరు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. మీరు కొత్తగా ఏదైతే మీరు అన్నారో మేము ఇంకా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నాము అని అన్నప్పుడు అవే 783 పోస్టులకి మీరు ఎగ్జామ్ డేట్ ఎలా ఇస్తారన్నదే మా ప్రశ్న అండి. దయచేసి దాన్ని 2000 ఉద్యోగాలు చేయాలి. గ్రూప్ 3ని 1500 పోస్టులు ఇంకా చేయాలి. ఆ జియో నంబర్ 46 కూడా తీసేసి నిరుద్యోగులకి అండగా మీరు నిలవాలన్నదే మా కోరిక. ఇప్పుడు మన మేడం సునీత మేడం, మన బిలౌడ్ అశోక్ సార్ వాళ్ళ మేడం మనకున్నారు. సో సార్ని అరెస్ట్ చేశారు కాబట్టి మనందరం ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మనం ఇక్కడ ఉద్యమం చేయడానికి లేము, న్యాయం పక్షాన ఉన్నాము, నిరుద్యోగుల పక్షాన ఉన్నాము. సో మన అశోక్ సార్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేడం చేపట్టినటువంటి మూవ్మెంట్ కి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. మాతో పాటు మిగతా వాళ్ళు, మన స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అందరూ సంఘీభావం తెలిపి మనము ఆ యొక్క నిరుద్యోగుల యొక్క ఆశయాలని మనం ఫుల్ఫిల్ చేయాలన్నదే మా కోరిక. జై హింద్.